పూర్తిగా అర్థం కాలేదు. రెండవది, మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడైనటువంటి క్రీస్తు ఎందుకు దేవదూతల చేత తృణీకరించబడ్డాడు? 3, ఈ రోజుకి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ఇంకా బైబిల్ గ్రంథంలోనే ఉంది, మన దగ్గరే ఉంది, మన చేతుల్లో ఉన్నా సరే మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఈ 3ంటికి ఒకటే కారణం, ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది భూమి మీద. ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది. ఏది చూసినా దానికి వేరే ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎన్ని చూపించినా దాన్ని ఇంకొకలాగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. అది ధర్మ విరోధమైన ఆత్మ కుమారుడిని అర్థం చేసుకోకుండా చేస్తుంది. బైబిల్ చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అని. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతాను, దావీదుకు ప్రభువు ఎవరు? దావీదు దేవుడు అని ఆరాధించింది ఎవరిని? దావీదు నా కాపరి, నా నాయకుడు అని చెప్పి ప్రేమించింది ఎవరిని? దావీదు పదే పదే ప్రభువా ప్రభువా అని పిలిచింది ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణా, కుమారుడైన దేవుణ్ణా? ఈరోజు మనం లేఖనాల నుండి చూద్దాం. నేను చెప్తున్నాను, వివాదానికి ముగింపు లేఖనమే అవ్వాలి, మన సొంత అభిప్రాయం అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.